హలో, ఫ్లాట్ అండ్ స్క్వేర్ రఫ్ ఫినిష్ ఫైల్ చేయడంపై ఈ సెషన్కు స్వాగతం. తయారీ ముఖ్యమైన ప్రక్రియలలో ఫైలింగ్ ఒకటి. ఇప్పుడు మనం ఫ్లాట్ మరియు స్క్వేర్ రఫ్ ఫినిష్ ఫైల్ చేయడం గురించి తెలుసుకుందాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: ఫైలింగ్ చేయడానికి జాబ్ను బెంచ్ వాయిస్లో అడ్డంగా పట్టుకోవాలి. ఫ్లాట్ సర్ఫేస్ ఫైల్ చేయడం. స్ట్రెయిట్ ఎడ్జ్ లేదా స్క్వేర్ బ్లేడ్ ఉపయోగించి ఫీల్డ్ జాబ్ ఫ్లాట్నెస్ను చెక్ చేయాలి. ట్రై స్క్వేర్తో జాబ్ యొక్క స్క్వేర్నెస్ లేదా లంబకోణాన్ని చెక్ చేయాలి. ఫైలింగ్ అనేది తయారీలో మెటీరియల్ తొలగింపు ప్రక్రియ. ఇది కోత మరియు గ్రైండింగ్ ఆపరేషన్ల మాదిరిగానే ఉంటుంది, కానీ డీబర్రింగ్ వంటి పూర్తి పనులకు ఉపయోగించబడుతుంది. ఫైలింగ్ ఆపరేషన్ సమయంలో ఈ క్రింది వాటిని గుర్తుంచుకోవాలి. ఎడమకాలు ముందుకు, కుడికాలు వెనుకకు సుమారు 1 అడుగు దూరం ఉండాలి. గైడింగ్. ఫైల్ హ్యాండిల్ మీద కుడి చేయి, ఫైల్ ఫేస్ పైన ఎడమ చేయి పెట్టాలి. ఫైల్ హ్యాండ్లింగ్. ఫుల్ లేదా డ్రా స్ట్రోక్ సమయంలో ప్రెషర్ను ఎప్పుడూ పెట్టకండి. ఆపరేషన్ ప్రారంభించే ముందు ఫైల్ ఫేస్ను శుద్ధతో రుద్దడం ద్వారా ఫైళ్లను పిన్నింగ్ అంటే వ్యర్థాలతో ఫైల్ పళ్ళు మూసుకుపోవడం అవ్వకుండా నిరోధించాలి. కార్డ్ బ్రష్ లేదా వైర్ బ్రష్ ఉపయోగించి ఫైళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. వాటి ఫేస్లు ఒకదానికొకటి మళ్ళీ రుద్దుకోకుండా ఫైళ్లను వాటికి కేటాయించిన ప్రదేశాలలో భద్రపరచాలి. సాధారణంగా ఉపయోగించే 3 ఫైలింగ్ పద్ధతులు ఉన్నాయి. అవి స్ట్రెయిట్ ఫైలింగ్, క్రాస్ ఫైలింగ్, డ్రా ఫైలింగ్. స్ట్రెయిట్ ఫైలింగ్ ఇది అత్యంత ప్రాథమిక ఫైలింగ్ టెక్నిక్. పని అంతటా ఫైల్ను పొడవును బట్టి ముందుకు నెట్టడం, ఫార్వర్డ్ స్ట్రోక్లో మాత్రమే సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఇది సాధారణంగా మెటీరియల్ని వేగంగా తొలగించడానికి ఉపయోగించబడుతుంది. క్రాస్ ఫైలింగ్ దీనిని ఫినిషింగ్, షేపింగ్ లేదా పదును పెట్టడానికి ఉపయోగించవచ్చు. ఇది సాధారణంగా ఎక్కువగా ఉపయోగించే ఫైలింగ్ టెక్నిక్. డ్రా ఫైలింగ్ ఈ టెక్నిక్లో ప్రతి చివర ఫైల్ను పట్టుకోవడం ఉంటుంది. ఈ టెక్నిక్ అధిక మెటీరియల్ని తొలగించడానికి ఇంకా సర్ఫేస్ను లెవెలింగ్ చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఇప్పుడు మనం ఫైల్లోని వివిధ భాగాలను పరిశీలిద్దాం. టాంగ్కి ఎదురుగా ఉండే చివరి పాయింట్ని టిప్ లేదా పాయింట్ అంటారు. పళ్ళ సర్ఫేస్పై కత్తిరించిన ఫైల్ విశాల భాగాన్ని ఫేస్ లేదా సైడ్ అంటారు. ఒకే వరుస సమాంతర పళ్లతో ఉన్న ఫైల్ యొక్క సన్నని భాగాన్ని ఎడ్జ్ అంటారు. పళ్ళు లేని విశాలమైన భాగాన్ని హీల్గా సూచిస్తారు. బాడీ నుండి టాంగ్ను వేరు చేసే ఫైల్ యొక్క వక్ర భాగాన్ని షోల్డర్ అంటారు. హ్యాండిల్లో ఉండే ఫైల్ యొక్క ఇరుకైన మరియు సన్నని భాగాన్ని టాంగ్ అంటారు. ఫైల్ను పట్టుకోవడానికి టాంగ్కి అమర్చిన భాగం హ్యాండిల్. హ్యాండిల్ పగుళ్లను నివారించడానికి ఒక రక్షణ మెటల్ రింగ్ను ఫెర్రూల్ అంటారు. ఫైల్స్ అధిక కార్బన్ స్టీల్తో తయారు చేయబడతాయి. బాడీ పోర్షన్ దృఢంగా మరియు పెళుసుగా ఉంటుంది.
ఫైల్స్ వీటి ప్రకారం వర్గీకరించబడ్డాయి. ఫైల్ ఆకారం, ఫైల్ కట్, ఫైల్ గ్రేడ్. క్రాస్ సెక్షనల్ షేప్స్ వంటి కనీసం 20 విభిన్న క్రాస్ సెక్షనల్ షేప్స్ ఉన్నాయి. దీర్ఘచతురస్రాకారం, చతురస్రం, త్రిభుజాకారం, గుండ్రం, అర్ధచంద్రాకారం, నీడిల్ ఫైల్స్, స్పెషల్ ఫైల్స్, కటింగ్ ఎడ్జెస్ రూపం. సింగిల్ కట్ వర్కింగ్ సర్ఫేస్లకు వికర్ణంగా కత్తిరించిన సమాంతర పళ్ల వరుసలను కలిగి ఉంటుంది. డబుల్ కట్ ఒకదానికొకటి దాటుతున్న పళ్ల వరుసలను కలిగి ఉంటుంది. రాస్ప్ టీత్ డిస్కనెక్ట్ చేయబడి పైన గుండ్రంగా ఉంటాయి. మరియు కర్వ్డ్ కట్ ఫైల్స్ ఇత్తడి, అల్యూమినియం, కంచు మరియు రాగి వంటి మృదువైన మెటల్స్ను ఫైలింగ్ చేయడానికి సింగిల్ కట్ ఫైల్స్ ఉపయోగపడతాయి. స్మూత్ సర్ఫేస్ ఫినిష్. డబుల్ కట్ ఫైల్ మరింత స్టాక్ను తొలగిస్తుంది. రాస్ప్ కట్ ఫైల్ కలప, లెదర్ మరియు ఇతర మృదువైన మెటీరియల్స్ ఫైలింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. సాఫ్ట్ మెటల్స్ కోసం కర్వ్డ్ కట్ ఫైల్ లోతైన కటింగ్ యాక్షన్ను కలిగి ఉంటుంది. కట్ గరుకుతనం అనగా అంగుళం లేదా సెంటీమీటర్కు పళ్ల సంఖ్య. 5 ప్రధాన తరగతులు ఉన్నాయి: రఫ్, బాస్టర్డ్, సెకండ్ కట్, స్మూత్, డెడ్ స్మూత్. పెద్ద మొత్తంలో మెటల్ను తొలగించడానికి రఫ్ ఫైల్ ఉపయోగించబడుతుంది. బాస్టర్డ్ ఫైల్ మెటల్ రిమూవల్ రేట్ రఫ్ ఫైల్ తర్వాత ఉంటుంది. మంచి ఫినిష్తో హార్డ్ మెటల్ పైన ఫైల్ చేయడానికి సెకండ్ కట్ ఫైల్ ఉపయోగిస్తుంది. స్మూత్ ఫైల్ తక్కువ పరిమాణంలో మెటల్ను తొలగిస్తుంది. డెడ్ స్మూత్ అధిక స్థాయి ఫినిషింగ్ని ఇస్తుంది. ఫ్లాట్ మరియు స్క్వేర్ సర్ఫేస్లను ఫైలింగ్ చేయడానికి అవసరమైన సాధనాలు. స్టీల్ రూల్ ఒక్క భాగం యొక్క సరళ పరిమాణాలను కొలవడానికి స్టీల్ రూల్ ఉపయోగించబడుతుంది. బెంచ్ వైస్ ఇది వర్క్ హోల్డింగ్ డివైస్. ఫైల్ అనేది వర్క్ పీస్ నుండి మెటీరియల్ను తీసివేయడానికి ఉపయోగించే సాధనం. ట్రై స్క్వేర్ ఇది వర్క్ పీసులు ఫ్లాట్నెస్, స్ట్రైట్నెస్, పారలెలిజంపై ట్రై స్క్వేర్ యొక్క స్ట్రైట్ ఎడ్జ్ ఉపయోగించి 90 డిగ్రీల కోణాలను మార్కింగ్ చేయడానికి, చెక్ చేయడానికి ఉపయోగించే సాధనం. జెన్నీ కాలిపర్. జెన్నీ కాలిపర్ లేదా ఆడ్ లెగ్ కాలిపర్ దిక్సూచి మాదిరిగానే పనిచేస్తుంది. ఒకవైపు చివర స్థిర ప్రదేశంలో సెట్ చేయబడి మరొకటి రాయడానికి లేదా కొలవడానికి ఉపయోగించబడుతుంది. ఇది లోపల మరియు వెలుపలి అంచుకు సమాంతరంగా ఉన్న లైన్లను గుర్తించడానికి మరియు రౌండ్ బార్ల మధ్య భాగాన్ని మార్కింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. డాట్ పంచ్. పంచ్ అనేది గట్టి ఉపరితలంపై ఇండెంట్ చేయడానికి లేదా శాశ్వత మార్కును సృష్టించడానికి ఉపయోగించే సాధనం. ఇరుకైన మరియు లోతైన ఇండెంటేషన్లు గుర్తించడానికి ప్రిక్ లేదా డాట్ పంచ్ ఉపయోగించబడుతుంది. బాల్ పీన్ హ్యామర్. 2 హెడ్స్ ఉన్న సుత్తి, ఒకదాన్ని ఫ్లాట్ మరొకదాన్ని పీన్ అని పిలుస్తారు, గుండ్రంగా ఉంటుంది. ఫైలింగ్ విధానంపై దృష్టి పెడదాం. మొదట స్టీల్ రూల్ ఉపయోగించి ముడి పదార్థం పరిమాణాన్ని చెక్ చేయాలి. పొడవు 75 మిల్లీమీటర్లు, వెడల్పు 75 మిల్లీమీటర్లు, 10 మిల్లీమీటర్ల మందం ఉండేలా అవసరమైన పరిమాణాన్ని నిర్ధారించాలి. ఫ్లాట్ రఫ్ ఫైల్ ద్వారా స్కేలింగ్ తీసివేయాలి. ఫ్లాట్ బాస్టర్డ్ ఫైల్తో ఫైల్ సైడ్ ఏ. ట్రై స్క్వేర్ బ్లేడ్ ద్వారా ఫ్లాట్నెస్ చెక్ చేయాలి.
ఫైల్ సైడ్ బి మరియు సైడ్ ఏకి సంబంధించి స్క్వేర్నెస్ ఉండేలా చూడాలి. స్క్వేర్నెస్తో సైడ్ బికి సంబంధించి సి సైడ్ ఫైల్ కూడా చూపాలి. అన్ని వైపులా ట్రై స్క్వేర్తో స్క్వేర్నెస్ చెక్ చేయాలి. స్క్వేర్నెస్ అనేది ఫైల్ చేయడం ద్వారా వచ్చే ముఖ్యమైన అంశాలలో ఒకటి. స్టీల్ రూల్ ఉపయోగించి జెన్నీ కాలిపర్ని 74 మిల్లీమీటర్కి సెట్ చేయాలి. సైడ్ సి మరియు డికి 74 మిల్లీమీటర్ల సమాంతర రేఖలను గీయాలి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి మార్క్ చేసిన లైన్ను పంచ్ చేయాలి. సైడ్ డి మరియు ఈలను 74 మిల్లీమీటర్లకి సెట్ చేసి ఫైల్ చేయండి మరియు ఇతర అన్ని వైపులా చతురస్రాకారం ఉండేలా చూడాలి. డి మరియు ఈ సైడ్లు బి మరియు సికి సమాంతరంగా ఉంచాలి. స్టీల్ రూల్తో కొలతలు మరియు ట్రై స్క్వేర్తో స్క్వేర్నెస్ని చెక్ చేయండి. ఫైల్ ఉపరితలం ఎఫ్ని 9 మిల్లీమీటర్లకి తగ్గించడం ద్వారా మరియు ఏ వైపు సమాంతరతను నిర్వహించడం. పదునైన ఎడ్జ్లను తొలగించాలి. తక్కువ మొత్తంలో నూనెను రాయాలి మరియు మూల్యాంకనం కోసం దానిని భద్రపరచాలి. గుర్తు చేసుకుందాం మనం నేర్చుకున్న అంశాలు. ఫ్లాట్ మరియు స్క్వేర్ రఫ్ ఫినిష్ ఫైల్ చేయడం, ఫైల్ వివిధ భాగాలు, ఫైల్స్ వర్గీకరణ, ఉద్యోగ క్రమం మరియు దాని అవసరాలు. కాబట్టి ఇదంతా ఫ్లాట్ అండ్ స్క్వేర్ రఫ్ ఫినిష్ ఫైల్ చేయడం గురించే. మీరు అన్ని భావనలు మరియు ఎక్సర్సైజులను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.